హాయ్! హలో! బాగున్నారా? ఐ హోప్ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో, ఇదొచ్చి ఈరోజు వ్లాగ్ అనమాట. సో, ఈరోజు స్పెషల్ మీ అందరికీ తెలుసు కదా! శ్రీరామ నవమి. సో, అందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు. సో, షార్ట్‌లో మీ అందరూ చూసుంటారు కదా! నేను లాస్ట్ 3 డేస్ నుంచి మీకు వీడియోస్ ఎందుకు పెట్టలేదో అవునండి. నేను వైజాగ్ ఎళ్ళాను. నాకు కాన్వకేషన్ జరిగింది మార్చ్ 25న. సో, దానికోసం నేను 24థ్ నైటే బయలుదేరి వెళ్ళాననమాట. సో, మా ఫ్యామిలీ అంతా నేను, మా హస్బెండ్, మా పాప కూడా వచ్చింది కాన్వకేషన్‌కి. అందుకనే నేను 2 డేస్ నుంచి మీకు వీడియోస్ పెట్టలేదనమాట. ఆ రోజు నాకంత బిజీ అయిపోయింది. అందుకనే నేను వీడియో కూడా తీయలేదు. అండ్ ఎలాగో అది లైవ్ వచ్చింది. స్ట్రీమ్ అయింది. లైవ్ స్ట్రీమింగ్ అయిందనమాట యూట్యూబ్‌లో. ఆంధ్ర యూనివర్సిటీ వెబ్‌సైట్ యూట్యూబ్‌లోని లైవ్ స్ట్రీమింగ్ జరిగింది. సో, అందుకనే నేను ఆ రీజన్ బట్టి కూడా నేను తీయలేదు. సో, అదేంటంటే ప్రోగ్రాము ఆల్మోస్ట్ 1:00 అలాగా కంప్లీట్ అయిపోయింది. సో, ఏంటంటే మేము భోంచేసి ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ చేసుకునేటప్పటికి నైట్ అయిపోయింది. ఆల్మోస్ట్ 8 అట్లా అయిపోయింది. సో, మాకిక్కడ 10:00కి రిటర్న్ ట్రైన్ ఉందనమాట. సో, మేము బయలుదేరేసి రిటర్న్ వచ్చేసాము. సో, ఆ రోజంతా బిజీగా హెక్టిక్‌గా అయిపోయింది కనుక నేను వీడియో తీయలేదు ఆ రోజు. సో, మాకు ఆల్మోస్ట్ 26థ్ మార్నింగ్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ లైక్ 5:30 అట్లా అయింది. సో, మేము కొంతసేపు రెస్ట్ తీసుకున్నాము. అండ్ ఆ రోజు కూడా నేనేం వీడియో తీయలేదు. ఆ రోజంటే నిన్న నేనేం వీడియో తీయలేదు. రెస్ట్ తీసుకున్నాననమాట. రెస్ట్ మోడ్‌లోకి వెళ్ళాను. అండ్ ఆఫ్టర్ 3:00 నేను వర్క్ చేసుకోవడం స్టార్ట్ చేశాననమాట. కానీ నేను వీడియో ఏం తీయలేదు. అండ్ ఈరోజు 27థ్ కదా! సో, మార్నింగ్ ఏంటంటే ఈరోజు పండగ కదా! సో, మా అపార్ట్మెంట్‌లో ఏంటంటే బాగా జరుపుతారనమాట. సో, మార్నింగ్ ఏంటంటే మాకు ప్రసాదం ఇచ్చారు, పానకం ఇచ్చారు. సో, నేను దాంతోని మా ఫ్యామిలీ మొత్తము అడ్జస్ట్ అయిపోయాము. అండ్ స్టొమక్ కూడా ఫుల్ అయిపోయింది. అండ్ మార్నింగ్ మా వారు టిఫిన్ కూడా చేయొద్దు అని చెప్పేశారనమాట. ఏం తినాలనిపించట్లేదు అన్నారు. సో, మధ్యాహ్నము నేను ఏదైనా స్పెషల్ చేద్దామనుకొని ఇంకా స్పెషల్ చేశాననమాట. బిర్యానీ చేసుకున్నాము. సో, బిర్యానీలోకి ఏంటంటే మష్రూమ్ కర్రీ చేశాను. నాకు మష్రూమ్ అంటే చాలా ఇష్టము. సో, మష్రూమ్ కర్రీ చేసుకున్నాననమాట బిర్యానీలోకి. నాకేంటంటే ఈ మధ్యన హిస్టెక్టమీ అయింది. ఆల్మోస్ట్ 4 మంత్స్ అయిందిలెండి. అప్పుడేంటంటే నాకు పొటాషియం మినరల్ తక్కువుందని చెప్పి నాకప్పుడు టానిక్ రాశారనమాట. సో, మనకేంటంటే ఈ మష్రూమ్స్‌లో ప్రోటీన్స్ అండ్ ఫైబర్స్‌తో పాటు ఏంటంటే ఎసెన్షియల్ మినరల్ పొటాషియం ఉంటుందనమాట. సో, ఇది మనం ఆ టైంలో తింటే చాలా మంచిది. సో, ఇక్కడేంటంటే నేను బాండీలో కొంచెం ఆయిల్ వేసుకొని బిర్యానీ స్పైసెస్ కూడా వేసేసుకున్నా. దాంట్లో కొంచెం పసుపు వేసుకున్నాను. రీజన్ ఏంటంటే నేను ఎగ్స్ బాయిల్ చేశాననమాట. సో, ఆ ఎగ్స్‌ని బాగా అది ఫ్రై చేయడానికి నేను కొంచెం పసుపు వేసుకున్నాను. అవి ఫ్రై అయిపోయినాక ఒక బౌల్‌లో తీసేసుకొని నేను ముందే తరిమి పెట్టుకున్న ఆనియన్స్, తర్వాత పచ్చిమిర్చి వేసేసుకున్నాను. బిర్యానీ కూడా చాలా సింపుల్‌గా చేసేసుకున్నానండి. దాంట్లో అసలేం వేయలేదు నేనింకా. ఓన్లీ జస్ట్ ఆనియన్స్, పచ్చిమిర్చి తర్వాత కస్తూరి మేతి వేశానంతే. ఇదిగోండి ఇక్కడ నేను మష్రూమ్ కర్రీ కోసం నేనిక్కడ ఆనియన్స్ కట్ చేసుకుంటున్నాను. ఆనియన్స్ ఫ్రై అయిపోయినాక నేను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ యాడ్ చేసేసుకున్నాను. తర్వాత కొంతసేపు అది మగ్గినాక నేను కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నా. కొత్తిమీరతో పాటు కొంచెం కస్తూరి మేతి కూడా యాడ్ చేసుకున్నాను. ఎందుకంటే నా దగ్గర పుదీనా లేదు. చెప్పాను కదా! మేము మార్నింగే వచ్చామని చెప్పి. సో, దాని బదులు పుదీనా బదులు నేను కస్తూరి మేతి యాడ్ చేసుకున్నా. చాలా బావుంటుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. కొంచెం ఉప్పు, కారం అండ్ చికెన్ మసాలా కూడా యాడ్ చేసుకున్నాను. సో, నిన్న నైట్ ఏంటంటే చికెన్ బిర్యానీ చేశాననమాట. సో, నేను స్విగ్గీలోని 921 క్లాసిక్ ట్రిపుల్ ఎక్సెల్ ఎక్స్ట్రా లాంగ్ బాస్మతి రైస్ ఉంది కదా! అది ఆర్డర్ పెట్టుకున్నాను. సో, దాంతోని ఈరోజు కూడా బిర్యానీ చేయాలి అనుకుంటున్నా. నిన్న తిని చూసా చాలా బావున్నాయి. సో, దాంతోని ఈరోజు మళ్ళీ బిర్యానీ చేసుకుందాం అనిపిచ్చింది నాకైతే. రైస్ బాగోపోతే రిటర్న్ చేసేసుకుందాం అనుకున్నా గానీ, అది బావుంది. సో, ఇంకా అది స్టోర్ చేయాలా, దేంట్లో కంటైనర్‌లో పెట్టాలి. సో, రైస్ ఏంటంటే నేను కడిగేసుకొని నేను స్టెయిన్ చేసేసుకున్నా స్టెయినర్‌లోని. ఇక్కడేంటంటే నేను వంట చేసినప్పుడు నేను గిన్నెలని చాలా మినిమల్‌గా వాడతాననమాట.
యూజ్ చేసిన గిన్నెలే మళ్ళీ కడిగేసుకొని మళ్ళీ యూజ్ చేస్తాననమాట. సో, మినిమల్‌గా నేను యూజ్ చేసుకుంటాను వంట చేసినప్పుడు గిన్నెలని. సో, ఏంటంటే నాకు పెద్ద వాషింగ్‌కి అంత హెక్టిక్‌గా ఉండదనమాట నాకు. ఆనియన్స్ కట్ చేసినప్పుడు నేను ఏదైతే స్ట్రెయినర్ యూజ్ చేశానో, అదే స్ట్రెయినర్ మళ్ళీ నేను బియ్యాన్ని కడుక్కోవడానికి కూడా యూజ్ చేసుకున్నాననమాట. అదే నేనిక్కడ చెప్తున్నాను. కొన్ని కొన్ని వంట సామాన్లేంటంటే దే విల్ రియల్లీ బికమ్ వెరీ హెల్ప్‌ఫుల్ అండ్ బికమ్ బెస్ట్ ఫ్రెండ్స్. సో, ఇలా మనకి ఏంటంటే వర్క్‌ని ఈజీగా చేస్తాయన్నమాట. సో, అలాంటి వంట సామాన్లు మాత్రం డెఫినెట్‌గా ఉండాలి. ఐ మీన్ టు సే యుటెన్సిల్స్ డెఫినెట్‌గా మన ఇంట్లో అయితే ఉండాలి. ఇలాంటి యుటెన్సిల్స్ అనే కాదండి. లైక్ ప్రీ ప్లాన్డ్ ప్రిపరేషన్స్ లైక్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ గానీ, మనం ఏదైనా అది కాయగూరలు, వెజ్జెస్ గానీ కట్ చేసుకొని, టొమాటో ప్యూరీస్ తయారు చేసుకొని, మనం ప్రీ ప్లాన్డ్‌గా ఇలా ఉంచుకోవడం వల్ల వర్కింగ్ విమెన్స్‌కే కాదు, బ్యాచిలర్స్‌కే కాదు, అట్లా చాలా యూజ్ అవుతాయన్నమాట. మనకి టైం కూడా చాలా సేవ్ అవుతది. సో, ఎనీహౌ అండి, మనం బిర్యానీలోకి వచ్చేద్దాము. వాటర్ వేసుకున్న తర్వాత వాటర్ మరిగినాక మనము ఏదైతే ఉంచుకున్నామో బిర్యానీ రైస్ దాన్ని దాంట్లో యాడ్ చేసేసుకున్నా. సో, నేను ఇక్కడ పక్కన బాండీ కూడా పెట్టేసుకున్నా కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి. సో, దీంట్లో నేను కొంచెం ఆనియన్స్, తర్వాత పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, టమాటోలు వేసుకుని కొంచెం మగ్గనిస్తున్నాననమాట. సో, దీంట్లో కూడా నేను కస్తూరి మేతి వేసుకున్నాను. కొంచెం కొత్తిమీర కూడా వేసుకున్నానులెండి. సో, పక్కనేంటంటే ఇక్కడ మా హస్బెండ్ ఉన్నారనమాట. మా హస్బెండ్‌తో మాట్లాడుతూ నేను వంట చేసుకుంటున్నాను. అక్కడ డిస్కషన్స్ జరుగుతున్నాయి. డిస్కషన్స్ ఎవరి గురించి అంటే, మా అమ్మాయి గురించి. ఇక్కడ ఏ కాలేజ్‌లో జాయిన్ చేయాలి అని చెప్పి. నేను ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోస్‌లోని షేర్ చేశాను. మా అమ్మాయి ఆల్రెడీ 10థ్ క్లాస్ ఎగ్జామ్స్ రాసిందని చెప్పి. సో, ఏ కాలేజ్‌లో జాయిన్ చేయాలి అని చెప్పి డిస్కషన్స్ అనమాట ఇక్కడ. మా అమ్మాయి ఏంటంటే ఇక్కడ మ్యాథ్స్ అంటే చాలా భయము అండ్ చాలా కష్టంగా ఫీల్ అవుతుందనమాట. సో, దాని గురించే డిస్కస్ చేస్తున్నాము. సో, ఏ గ్రూప్ తీసుకోవాలి, లైక్ ఎంపీసీ తీసుకోవాలా లేదంటే బైపీసీ తీసుకోవాలని డిస్కస్ చేసుకుంటున్నాం. ఆల్రెడీ మేము 2, 3 ఇన్‌స్టిట్యూట్స్‌కి వెళ్లి చూసి వచ్చామనమాట. సో, అదే ఇక్కడ డిస్కషన్స్ జరుగుతున్నాయన్నమాట. మా వారు ఇక్కడ జోకులు చేస్తున్నారు మా అమ్మాయి గురించి. లైక్ ఈ రోజులు చూసుకుంటే చాలా భయమేస్తుందండి. పిల్లలు చాలా టఫ్ కాంపిటీషన్ ఇస్తున్నారు కదా! అండ్ చాలా కష్టపడుతున్నారు కూడానా. సో, మన పిల్లలకి స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఎక్కడ దొరుకుతుంది అని చెప్పి మేము డిస్కస్ సో, నేనిక్కడ టమాటాలు వేసేసానండి. టమాటాలు వేసిన తర్వాత మా హస్బెండ్ ఏమో వచ్చారు. నేను హెల్ప్ చేస్తాను, నేను మష్రూమ్స్ కట్ చేస్తానని చెప్పి. మా వారు చాలా ఫాస్ట్‌గా అండ్ చాలా నీట్‌గా కట్ చేస్తారు. నాకు మోస్ట్ ఆఫ్ ద టైమ్ మార్నింగ్స్ ఏంటంటే నాకు చెప్పాను కదా! ఈ మధ్య హిస్టెరెక్టమీ జరిగిందని చెప్పి. సో, నాకు హెల్ప్ చేస్తూ ఉంటారనమాట. నాకు వెజ్జీస్ తర్వాత ఆనియన్స్ అవన్నీ కూడా కట్ చేసేసి వెళ్తారనమాట మార్నింగ్. సో, చాలా నీట్‌గా కట్ చేస్తారు. నాకు చాలా నచ్చుతది. మా ఇంట్లో మా అమ్మాయి అండ్ మై హస్బెండ్ నాకు చాలా హెల్ప్ చేస్తారనమాట. సో, నా వర్క్‌ని చాలా ఈజీ చేస్తారు. అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దెమ్. నాట్ ఓన్లీ దాట్ అనమాట. నా వర్క్‌ని చాలా ఈజీ చేస్తారు అండ్ దే ఆర్ వెరీ హెల్ప్‌ఫుల్ అండి. సో, యాక్చువల్‌గా నేను వీడియోస్‌లో చూపించాలి అని అనుకుంటున్నాను గానీ, బట్ దే ఆర్ నాట్ రెడీ టు ఫేస్ ద కెమెరా. సో, ప్లీజ్ ట్రై టు అండర్‌స్టాండ్. సో, మా డిస్కషన్స్ ఇలా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. లోపలేంటంటే మా వారు మష్రూమ్స్ కట్ చేసి ఇచ్చేసారు నాకు. సో, నేను ఆ మష్రూమ్స్‌ని కొంచెం సాల్ట్ తర్వాత పసుపు వేసి బాగా శుభ్రంగా కడుక్కున్నాను. కడిగేసుకొని నేను కర్రీలో యాడ్ చేశాను. యాడ్ చేసుకొని కొంచెం పసుపు, ఉప్పు, తర్వాత కారం యాడ్ చేశాను. యాడ్ చేసి కొంచెం స్లైట్‌గా వాటర్ వేశాను. వాటర్ వేసి మగ్గనిచ్చాను. అంతేనండి, నా మష్రూమ్ కర్రీ రెడీ అయిపోయింది. ఓ పక్కన ఏంటంటే నా బిర్యానీ కూడా రెడీ అయిపోయింది. సో, నేనేంటంటే బాయిల్ చేసుకున్న ఎగ్స్ కూడా బిర్యానీ పైన పెట్టేసి కొంచెం 2, 3 స్పూన్స్ టేస్ట్ కోసం ఇంకా ఎన్హాన్స్ చేయడానికి, బిర్యానీ టేస్ట్‌ని ఎన్హాన్స్ చేయడానికి ఒక 2, 3 స్పూన్స్ గీని కూడా యాడ్ చేసుకున్నా. సో, ఫ్రెండ్స్, నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయా? సో, నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి అండ్ షేర్ కూడా చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ నా వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో, ఐ రిక్వెస్ట్ యూ టు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. And thank you all for watching my videos. And finally, that's all for today, Bangarams. We'll meet you in the next video. Bye bye. Take care.